ఎక్కడికి వచ్చాం మనం? కన్యాకుమారి. గాయస్ ఈ విజువల్ చూడండి గాయస్, ఎంత బాగుందో. ఎక్కడ అనుకుంటున్నారు? ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. మనమైతే కన్యాకుమారిలో ఉన్నాం. రామేశ్వరం అండ్ ధనుష్కోడి ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి మనం స్టార్ట్ అయిపోయాం కన్యాకుమారికి. మేమైతే కన్యాకుమారికి వెళ్ళే దారిలో ఇలాంటివి ఉప్పువి ఫీల్డ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఉప్పు తయారు చేస్తున్నారు. కన్యాకుమారి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇలాంటి విండ్ మిల్స్ దగ్గర దగ్గర వందల కొద్దీ ఉన్నాయి, చాలా డిస్టెన్స్ వరకు. ఐ డోంట్ నో వాట్స్ ద రీజన్ అండ్ వాట్ ఈస్ దిస్ లొకేషన్. చూడడానికి అయితే చాలా మంచిగా అనిపించింది. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నాను, ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేమైతే ఈవినింగ్ కల్లా చేరిపోయాం కన్యాకుమారి. కన్యాకుమారిలోనే ఫేమస్ ప్లేస్కి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. దానికి వెళ్ళాలంటే మనం బోట్ జర్నీ చేసి వెళ్ళాలన్నమాట. సో ఈవినింగ్ 4 కల్లా క్లోజ్ చేసేస్తారు అని చెప్పి గూగుల్లో ఉంది. అందుకే కన్యాకుమారి ఎంటర్ అయినంటేనే 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా తొందరగా బోట్ రైడ్ కోసం వెళ్ళిపోయాము. అమ్మయ్య టికెట్ అయితే తీసేసుకున్నాము. బోట్ రైడ్ పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. టికెట్ తీసుకున్నాకైతే ఎంత పెద్ద లైన్ ఉందో, ఎందుకంటే వీళ్ళందరూ బోట్ రైడ్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. అది కూడా టికెట్ తీసుకున్న తర్వాత. ఆ వెయిటింగ్ పీరియడ్లో అయితే నేను ఈ బొక్కలోంచి ఒక మంచి వ్యూ అయితే క్యాప్చర్ చేశాను. చూడండి. ఏంట్రా బాబు, వీక్ డే రోజే ఇంతలా ఉంది, వీకెండ్ వస్తే అయిపోతామని అనిపించింది. కానీ మనం అందరం బోట్ ఎక్కడానికి కాబట్టి బోట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఒకటేసారి బ్యాచ్ వైజ్ అయితే క్లియర్ అయిపోతున్నారు. చూడండి, ఒక షిప్లో ఎంతమంది కూర్చోవచ్చు, కాబట్టి ఎంత పెద్ద బ్యాచ్ అయినా ఒకటేసారి తక్కువ క్లియర్ అయిపోద్ది. కానీ వీకెండ్స్లో అయితే జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా, ఎక్కడ పెడితే అక్కడ రష్గా ఉంటుందేమో అని అనిపించింది నాకు. అక్కడి నుంచి ఇక్కడికి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది, కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. అది కూడా ఈవినింగ్ టైం వెళ్ళాం కదా, మొత్తం అప్పుడే సన్సెట్కి రెడీగా ఉంది. చాలా మంచిగా అనిపించింది. అక్కడికి డిస్టెన్స్ ఎంతో దూరం ఉండదు, 5 మినిట్స్లో మనం అయితే చేరుకుంటాం. ఇక్కడ మనకి స్వామి వివేకానంద మెమోరియల్ ప్లేస్ ఉంటుంది అనమాట. దానికి కూడా ఎంట్రీ టికెట్ ఉంది, అదైతే 30 రూపీస్ పర్ పర్సన్. వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వచ్చాం. సో ఫెరీ వచ్చేసి 100 రూపీస్. మనకి ఎంట్రన్స్ కూడా ఇక్కడ దర్శనం టికెట్ అని ఒకటి ఉంది, బట్ లోపలే ముందు చూడాలి, 30 రూపీస్ అంట. సో మనం ఎక్కడికైతే వచ్చామో ఆ ప్లేస్ అంతా ఒక రాక్ మీద ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ హిస్టరీ ఏంటంటే, స్వామి వివేకానంద గారి రాక్ మీదకి వచ్చి 3 రోజులు కంటిన్యూస్గా ధ్యానం చేశారంట. అంతలా మెడిటేట్ చేసిన తర్వాత ఏం డిసైడ్ అయ్యారంటే, ఇండియాకి స్పిరిచువల్గా అండ్ సోషల్గా బెటర్మెంట్ తీసుకురావాలి, తన లైఫ్ని కంప్లీట్గా ఇండియాకి అంకితం చేయాలి అని చెప్పేసి గట్టిగా డెసిషన్ తీసుకున్నారంట. ఇక్కడ టెంపుల్లా ఉంది కదా, ఈ టెంపుల్లో మనకి స్వామి వివేకానంద గారి గురించి డీటెయిల్స్ అన్నీ లోపల ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన చుట్టూ సముద్రం ఉంటుంది, మనం మధ్యలో ఒక రాయి మీద ఉంటాం అనమాట. ఆ అలల శబ్దాలు, ఆ ప్రశాంతత, అండ్ మేము వెళ్ళిన రోజు క్రౌడ్ కొంచెం తక్కువ ఉన్నారు. అబ్బా, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు మాత్రం. మనం వివేకానంద రాక్ మెమోరియల్ చూసుకున్నాం కదా, సో ఇక్కడ ఇంకొక అట్రాక్షన్ ఉంది, అదే తిరువల్లూర్ స్టాచ్యూ. అక్కడికి వెళ్ళాలంటే మనం ఈ గ్లాస్ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. సో ఏంటి ఈ గ్లాస్ బ్రిడ్జ్ స్పెషాలిటీ అని అనుకుంటున్నారా? ఈ గ్లాస్ ఉంది కదా, దీని కిందకి మనం చూస్తే మొత్తం సముద్రమే కనిపిస్తుంది. అక్కడ చూడ్డానికి అయితే భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. అసలు ఈ ఐడియా ఎట్లా వచ్చిందిరా బాబు, నార్మల్ బ్రిడ్జ్ చేయకుండా గ్లాస్ బ్రిడ్జ్ చేయాలని చెప్పేసి అని అనిపించింది. చూసారా, భలే ఉంది కదా. సో అక్కడి నుంచి మనం దాటుకొని తిరువల్లూర్ స్టాచ్యూ సైడ్ మెట్లెక్కుంటూ పైకి అయితే వెళ్తున్నాము. అస్సలకి వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే ఆ రోజు ఈవినింగ్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది. మొత్తానికైతే ఈ రాక్ మీద మేము చాలా ఎక్కువ టైమే స్పెండ్ చేసాము. ఏం కంగారు లేకుండా ప్రశాంతంగా అక్కడ ఉన్నది మొత్తం తిరిగామన్నమాట. సో మొత్తానికైతే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. రిటర్న్ అయిపోయే టైం కూడా విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి, ఎందుకంటే అప్పుడు సన్సెట్కి రెడీగా ఉందన్నమాట టైమ్. సో ఆ టైంలో మొత్తం వెదర్ అంతా కూడా చాలా అనుకూలంగా, విజువల్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి అసలు. ఇక్కడ ఐస్ యాపిల్ వాటర్ అమ్ముతున్నారనమాట. అంటే మనకి తాటి ముంజలు ఉంటాయి కదా, సో దాంతో సమ్ వాటర్ లాగా అమ్ముతున్నారు. మా మమ్మీ యూట్యూబ్లో చూసిందంటే, సార్ నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ట్రై చేసింది. తాటి ముంజు వాటర్. ఇంకా అక్కడ అయిపోయింది కదా, అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ వాల్ మీద మొత్తం కన్యాకుమారి చుట్టుపక్కల
అంటే ఒక 50 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ లోపల మనం ఏమేం ప్లేసెస్ చూడొచ్చు అనేసి మొత్తం ఇట్లా పబ్లిసిటీలా చేశారు టూరిజం రిలేటెడ్. యాక్చువల్లీ చాలా మంచి ఐడియా. మనం గూగుల్లో అట్లా చూస్తూ ఉంటాం కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల మనం ఏమైనా మిస్ అయిన ప్లేసెస్ అలా హైలైట్ చేయడానికి ఇక్కడ మొత్తం హైలైట్ చేశారు. సో నేను మొత్తం అన్నీ చదువుకుంటూ వెళ్ళాను అనమాట. కానీ మేము ఈ ప్లేసెస్కి వెళ్ళడానికి అయితే ఫీజిబిలిటీ లేదు. ఇక్కడికి వచ్చి ఒక 2 రోజులు ట్రిప్ కానీ ప్లాన్ చేసుకుంటే ఇలా ఇక్కడ ఉన్న ప్లేసెస్ మ్యాక్సిమం అయితే కవర్ చేసుకోవచ్చు. కన్యాకుమారిలో సన్ రైజ్ సన్సెట్ పక్కా చూడాలి. సో మేము నెక్స్ట్ అయితే వెళ్తున్నాం సన్సెట్ పాయింట్కి. మీరు డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్లో సన్సెట్ పాయింట్ కన్యాకుమారి అంటే లొకేషన్ వచ్చేస్తుంది. అందరు ఇక్కడికి వచ్చారనమాట. మామూలుగా మనకి అంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ పెద్దోళ్ళు అందరూ వచ్చి కూర్చొని సన్సెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వామ్ము ఏంది డెడికేషన్ అని అనిపించింది నాకు మాత్రం. ఇంకా నేనైతే టైం ల్యాప్స్ పెట్టి అలా నించున్నాను అనమాట. నా ముందు చాలా పెద్దవాళ్ళు కూర్చొని ఉన్నారు. వాళ్ళైతే కొంతసేపు ఉండి సరే ఇంకెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా నాకు కెమెరాకి మొత్తం ఇలా అడ్డొచ్చేస్తున్నారు అనమాట. ఆంటీ అంకుల్స్ ఆగండి నేను టైం ల్యాప్స్ తీస్తున్నాను, మీరు కదలబాకండి అని అనుకుంటూ ఉన్నాను. సో అలా నించొని నేను బయట సన్సెట్ చూస్తూ వీడియోలో ఈ సన్సెట్ అయితే రికార్డ్ చేశాను. ఎప్పుడైనా సన్సెట్ అయిపోయిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్లో మొత్తం స్కై అంతా ఒక కలర్లోకి మారిపోతుంది. అది మాత్రం ఆ రోజు హైలైట్ ఉండే. లైట్ ఆరెంజ్ అండ్ పింకిష్ కలరు, మళ్ళీ బ్లూ స్కై. అసలు ఆ సముద్రం అలా కూర్చొని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది మాకు మాత్రం. మమ్మీ అయితే మంచి పాటలు పెట్టుకొని వైబ్ అవుతుంది, సన్సెట్ ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఇంకా అలా పీస్ఫుల్గా అక్కడ టైం స్పెండ్ చేసి చిన్న ఫోటోషూట్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మేము తీసుకున్న హోటల్ మనం ఇందాక ఫెర్రీకి వెళ్ళాం కదా, అక్కడికి జస్ట్ 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. 200 మీటర్స్ దూరంలో చాలా దగ్గరగా ఉంటుంది. అదొకటి మంచి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా రూమ్కి వెళ్ళి చెక్-ఇన్ చేసేసి కిందకు వచ్చి ఆ పక్కనే ఒక పిచ్చి హోటల్ ఉంది, అక్కడ తినేసాము. ఎందుకంటే అక్కడ ఎక్కడ తినాలో మాకు తెలియక ఇంకా అక్కడ తినేసాం అనమాట. తినేసి జస్ట్ అలా వాకింగ్కి వెళ్దామని చెప్పి మళ్ళీ బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా షాపింగ్ స్ట్రీట్స్ ఉన్నాయి. ఇంకా కన్యాకుమారి స్పాట్లో ఏమేమైతే ఫేమస్ ఈ బీచ్ రిలేటెడ్ స్టఫ్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కొన్నాము. ఈ అద్దాలు అయితే చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ ఒక్కొక్క కాస్ట్ పేలిపోయేంత రేట్ చెప్తాడు. సో ఇంకా అలా మేము ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, భగవతి అమ్మన్ టెంపుల్. సో అప్పుడైతే క్లోజ్ ఉంది. ఇక్కడ మనకి అమ్మన్ టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి పక్కకు వస్తే మనకి వివేకానంద మెమోరియల్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. సో ఇదంతా నేను మార్నింగ్ రోజు క్యాప్చర్ చేశాను. సన్ రైజ్కి ఈ పాయింట్కే వచ్చాము. సో అప్పుడు నేను చూపిస్తాను. ఇంకా మేము వెనక్కి వచ్చేటప్పుడు మంచి హోటల్ చూసాము. హోటల్ సర్వనన్ అరే ఇక్కడే డిన్నర్ చేస్తే పోయేది, మంచిగా మీల్స్ తినేవాళ్ళం కదా అనుకున్నాం. అట్లీస్ట్ మంచి టిఫిన్స్ తినేవాళ్ళం అని అనుకున్నాము. సో సరే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఇక్కడే చేద్దామని చెప్పేసి ఇంకా నైట్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పేసి నేనైతే అలారం పెట్టుకొని మరీ లేసాను. నేను నా ఫ్రెండ్ వచ్చామన్నమాట. మా మమ్మీ పాప అలసిపోయింది. సరే మా మమ్మీ పడుకుంటా అంది. సరే అని చెప్పి జస్ట్ పక్కనే కదా అలా వాక్కి వచ్చేసాము నిద్ర లేసిన వెంటనే. ఎవడో రావాలనుకున్నాం, ఎంతమంది ఉంటారని అనుకోలేదు సన్ రైజ్ కోసం. మంచి వ్యూ తీద్దామంటే అంకుల్ గుండె అడ్డు వస్తుంది మధ్యలో. పొద్దున నిద్రలేదు వచ్చాడు. ఎవరు ఉండరు అనుకుంటే ఇక్కడ బొచ్చెడు మంది ఉన్నారు. ఏదో పెద్ద మేమే డెడికేషన్ ఫీల్ అయిపోయాం. అరే ఒక టైం ల్యాప్స్ తీద్దామంటే అసలు ఎక్కడ ప్లేస్ లేదు. నేనైతే అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. మొత్తం జనాలు ఫోన్లు పట్టుకొని, ఆంటీస్ అంకుల్స్. పాపం ఒక అంకుల్ది అయితే స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనమాట. ఆయనకు తెలియదు అది ఎందుకు అలా అయ్యింది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు, వీడియో రావట్లేదంటే. అంకుల్ ఇంకా తీయడానికి రాదు, స్టోరేజ్ ఫిల్ అయిపోయింది, ఏమైనా డిలీట్ చేయాలంటే. పాపం ఆయనకి ఏం తెలియక సరే అని చెప్పి అలా కూర్చొని వాళ్ళ వైఫ్ ఫోన్లో వీడియో తీస్తున్నారు అనమాట. మొత్తానికి కన్యాకుమారిలో సన్సెట్ చూసేసాము, సన్ రైజ్ కూడా చూసేసాము. అస్సలు మిస్ అవ్వకూడదు, ఫీల్ అయితే చాలా బాగుంటుంది. చూసారా జనాలు అసలు ఎలా ఉన్నారో. ఈ పాయింట్ వచ్చేసి అందరూ మునుగుతున్నారు కదా, ఇది త్రివేణి సంగమం పాయింట్ అనమాట. సో మా మమ్మీ ఎలాగో రాలేదు, మేము కూడా మునగలేదు. సో కొంచెం వాటర్ అయితే కలెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చాము ఇంటికి. జారుతుంది ఇది, పట్టుకో. జస్ట్ ఇక్కడ దాకా దిగేసి
రానట్టే ఉంటాయి కానీ సడన్గా వస్తాయి. అక్కడే కదలొద్దు. ఏం కావాలి? ఇంకో ఇట్లా అట్లా నడుచుకొని మిక్స్ పోవాలా? అయిపోయినాయి. ఇట్లయితే చిన్న ప్లేస్ వస్తుంది. నా వెనకాల కిందనా తీసేది? అడుగులో ఒకటే తీస్తా. ఇది మేము సన్ రైజ్ టైంకి వచ్చాం కదా, ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది. ఇంకొంతసేపు అయితే ఎండ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ 6 to 7 ఉంటుంది చూసావా, ఆ మధ్యలోని ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మేబీ సన్సెట్ టైంలో కూడా ఇక్కడ బాగుంటుంది. ఇంకా రూమ్కి అయితే వచ్చేసిన తర్వాత మా హోటల్ పైకి టెర్రస్కి వెళ్ళి మొత్తం పైనుంచి వ్యూ అంతా చూసాం. చాలా బాగుంది. ఎందుకంటే మా మమ్మీ రాలేదు కదా, మా మమ్మీకి చూపించాం మేము అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళాం అని చెప్పేసి. అండ్ పైనుంచి లైట్ హౌస్ వ్యూ కూడా ఉంది. నాకు ఎప్పటి నుంచో లైట్ హౌస్ ఎక్కాలి అని చెప్పి ఉండే, నేను ఇప్పుడు దాకా ఎక్కడా ఎక్కలేదు. చూడాలి మరి ఏ లైట్ హౌస్ ఎక్కుతానో. ఇంకా ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోదామని చెప్పేసి నిన్న చెప్పాను కదా హోటల్ సర్వనన్లో మార్నింగ్ టిఫిన్ చేద్దామని. బట్ టిఫిన్ అయితే చాలా బాగుంది. రేట్లు ఎక్కువే ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే కొంచెం స్టాండర్డ్ హోటల్స్ అంటారు కదా, సో ఇది ఒక స్టాండర్డ్ హోటల్ అనమాట. సో ఇక్కడ అన్నీ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ డెస్టినేషన్ మనం కేరళకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ వీడియోలో మంచి బ్యాక్ వాటర్స్లో బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ అప్డేట్స్ మీకు తెలియాలంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.